నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి, అందుకనే వీడియో తీస్తున్నాను. సో మునక్కాయలు చూడండి, మా చెట్టు ఇది. చూడండి ఎలా ఉన్నాయో. సో ఇది కూడా నేనే విత్తనాలతో నాటానండి ఈ చెట్టుని. సో ఇదైతే ఒక కాయ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇది కట్ చేసుకున్నాను. ఇంకా అయితే ఉన్నాయి, చిన్న చిన్న కాయలు ఉన్నాయండి. సో ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు. సో ఇవి వచ్చాయనుకో మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు తర్వాత. అసలు చూడండి కాయలు అయితే ప్రస్తుతానికైతే ఈ ఒక్క కాయనండి ఉంది. చూడండి వెరిజా చెట్టు కూడా నాటామండి. కాకపోతే ఏంటంటే ఆకుకి ఏదో వస్తుందండి, ఇలా వస్తుంది. అందుకనే చెట్లు పైకి వెళ్ళడం లేదు. సో నేనైతే అవన్నీ తీసేసాను ఆకులు. మరి ఏం జరుగుతుందో చూద్దాము. సో ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు ఉందండి. సో అది హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. సో చూడండి చిన్న చెట్టు కానీ చాలా కాయలు వచ్చాయి. సో ఇవి కూరలో వేసుకోవడానికి మంచిగా ఉంటాయండి. ఇప్పుడు కొనే పని లేకుండా మనమే ఇంట్లో పండించుకుంటే సరిపోతుంది. ఇంకా పైన ఉన్నాయండి, అక్కడికి కూడా వెళ్ళి కట్ చేద్దాము. నారింజకాయ విత్తనాలు వేస్తే ఇప్పుడు మొక్కలు వస్తున్నాయండి. తిన్నాక మా అమ్మ ఇటు ఇసిరేసింది, మొక్కలు వస్తున్నాయి. ఇదిగో మా గులాబీ చెట్టు బాగుంది కదా, సో క్యూట్. ఇదిగోండి కర్రీ ఒకటి ఇక్కడ కడతా. సో చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ పువ్వులు అయితే. ఓకే ఓకే, చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ పువ్వులు. సో ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కట్ చేసుకుంటేనే వచ్చే పువ్వులకి మంచిగా బలం ఉంటుందండి. అందుకనే మనం కట్ చేసేద్దాం. ఎన్ని పూసాయో. చిన్న మొక్కనండి కానీ మంచిగా పోస్తాయి పూలు, డైలీ ఇలాగే పోస్తాయి. సో ఇప్పుడు ఈరోజు సండే కదా, కట్ చేసుకున్నాం మనం వీటిని. చూడండి ఇక్కడ కనకాంబరాలు కూడా వచ్చాయండి. సో ఇవి కూడా కట్ కోసుకున్నాము. ఈ చామంతి మొక్క చూడండి ఎన్నాళ్ళు అవుతుందో నాటి. దీనికోసం నేను వెయిట్ చేస్తున్నాను. పువ్వులు ఎప్పుడు వస్తాయా ఏంటా, అసలు ఎలా ఉంటుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను ఈ పువ్వుల కోసం. చూద్దాం అసలు పూసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటి అనేది చూద్దాం. క్యూట్ కదా అసలు. పైకి అట్లది మై మనీ ప్లాంట్, మై క్యూటెస్ట్, మై చోటా ప్యాకెట్. ఓకే చూడండి అరటి చెట్టు కూడా వేసాము. సో మరి వీటికి ఎప్పుడు కాయలు వస్తాయో, మేము ఎప్పుడు తింటామో, మీకు ఎప్పుడు పంపిస్తామో తెలియదు. వెయిట్ చేస్తున్నాం దానికోసమే. చూడండి ఇంకో సర్ప్రైజ్ గెస్ట్ వచ్చారు మన కోసం. కొబ్బరికాయ కింద పడిపోయిందండి, నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంక నయ్యం నా నెత్తి మీద పడలేదు. సో ఇవి కూడా తీసుకున్నాము. మా చెట్టు అండి అప్పుడప్పుడు అలా విజిట్ చేస్తూ ఉంటాయి. మేమైతే కొయ్యలేం కదా పైకి ఎక్కి. సో అందుకని అవే కింద పడుతూ ఉంటాయి. నేను ఒక దాన్ని ఉన్నాను, నన్ను కూడా గుర్తించండి అంటూ అప్పుడప్పుడు కింద పడుతూ ఉంటాయి. సో దాన్ని మనం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం అంతే. వంకాయలు కట్ చేద్దామండి. కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి మళ్ళీ అది వదిలేస్తుంటే ముదిరిపోతున్నాయి. అందుకే ఇప్పుడు కట్ చేసేద్దాం. అది
2 వంకాయలే అంటే కొన్ని వంకాయలే కాబట్టి సో దీన్ని మనం చట్నీ చేసుకుందాం, టమాటా చట్నీలో చేసుకున్నాము. సో ఇంకా ఇవి ఇంకా చిన్న కాయలండి. టమాటాలు చూడండి ఎన్ని వచ్చాయో, చాలా వచ్చాయి. కాకపోతే ఒక్కసారిగా పండవండి ఇవన్నీ. సో పండినప్పుడు మనం కట్ చేసుకొని తీసుకోవటమే. సో ఇక్కడ చూడండి 4 కాయలు వచ్చాయి పండిపోయి. ఈ 4 కాయలు ఇప్పుడు ప్రజెంట్ అయితే పండినవండి. సో చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ. చాలా కాయలు వచ్చాయి కదా. చాలా బాగున్నాయండి. చిన్న ప్లేస్ కదండి, ప్లేస్ లేక ఇగో ఇక్కడే అన్నీ వేయాల్సి వచ్చింది. అందుకే కొంచెం ఇరుకుగా ఉంది. పచ్చిమిరపకాయలు కూడా వచ్చాయి కొన్ని, అవి కూడా కట్ చేసుకున్నాము. మాకైతే ఈ రోజుకి అన్ని కర్రీకి సరిపోతాయండి. చూడండి 2 వంకాయలు వచ్చాయి, అవి కూడా కట్ చేసుకున్నాం. చెట్టు ఎండిపోయింది అంటే ఇంకా అయిపోయింది కదా, సీజన్ అయిపోయింది కాబట్టి ఎండిపోయింది అనుకుంటున్నా మేబీ. ఇవి చూడ ఎంత కలరిష్గా బాగున్నాయో. ఇక్కడ కూడా చూడండి చిన్న చెట్టుకి గుజ్జి పచ్చిమిరపకాయలు. చూసారా ఈ చిన్న చెట్టుకు కూడా ఎన్ని పచ్చిమిరపకాయలు, 5 వచ్చాయి. చూడండి ఒక మునక్కాయ, కొబ్బరికాయ, కొన్ని వంకాయలు, పచ్చిమిర్చి, 4 టమాటాలు, 4 పువ్వులు. ఇవి ఈరోజు మనం గార్డెనింగ్లో చేసుకున్న హార్వెస్ట్ అండి. సో చిన్న హార్వెస్టే కానీ చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకైతే. ఎందుకంటే మనం సొంతగా పండించుకున్నాం కదా, సో ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి సో చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా అలాగే పండించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా స్టార్ట్ చేయండి చిన్నగా, ఓకే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది. బాయ్ ఫ్రెండ్స్.